హలో దోస్తో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించారు కదా పై నెట్వర్క్ ప్రాజెక్ట్ నుంచి రీసెంట్లీ ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా కేవైసీకి సంబంధించి 3.36 మిలియన్ యూజర్స్కి కేవైసీ అయితే పాస్ అయితే చేశాము. సో అందులో 2.76 మిలియన్ యూజర్స్కి మైగ్రేషన్ కూడా చేశాము. సో 3 మిలియన్ యూజర్స్ ఇంకా పెండింగ్ అయితే ఉన్నారు. టెంటేటివ్ అప్రూవల్ అయితే ఉన్నారనమాట. టెంటేటివ్ అప్రూవల్ అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా లైనస్ ఐడెంటిటీ వెరిఫికేషన్ చెక్ చేసి వాళ్ళని కూడా కేవైసీ అయితే పాస్ అయితే చేస్తాము. సో ఆ డెవలప్మెంట్ సిస్టమ్ అయితే నడుస్తుంది అని చెప్పారు. సో రీసెంట్లీ ఈ రోజు కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట పై నెట్వర్క్ ప్రాజెక్ట్ నుంచి. ఇది ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు, బ్యాడ్ న్యూస్ కూడా చెప్పుకోవచ్చు. గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. సో ఈరోజు అక్టోబర్ 28వ తారీఖు అనమాట. ఈ రోజు నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు టోటల్గా 120 మిలియన్ కాయిన్స్ అనేవి మనకు అన్లాక్ అయితే అవుతూ ఉన్నాయి. అర్థమైందిగా, అంటే మైగ్రేషన్ అవ్వట్లేదు, అన్లాక్ అయితే అవుతూ ఉన్నాయి అనమాట. అన్లాక్ ఏ కాయిన్స్ అంటే ఎవరైతే 3 years 6 months లాక్లో అయితే పెట్టుకున్నారో, లాకప్ డ్యూరేషన్ పర్సెంటేజ్ అయితే పెట్టుకుంటారు కదా, సో వాళ్ళ కాయిన్స్ అనేవి ఈ నవంబర్ నెలలో మనకు 120 మిలియన్ కాయిన్స్ అనేవి మనకు అన్లాక్ అయితే అవుతూ ఉన్నాయి. సో ఏ రోజు ఎన్ని కాయిన్స్ అన్లాక్ అవుతూ ఉన్నాయి అనేది మీకు లైవ్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ 120 మిలియన్ కాయిన్స్ మార్కెట్లోకి వచ్చాయంటే సో ప్రైస్ అనేది చాలా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది నవంబర్ నెలలో. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో అర్థమైందిగా ఫ్రెండ్స్, టోటల్గా లాక్లో ఉన్న కాయిన్స్ వచ్చేసి మనకు అంటే ఈ కాయిన్స్ 5 బిలియన్ కాయిన్స్ అనమాట. లాక్లో ఉన్న కాయిన్స్ ఈ 5 బిలియన్ కాయిన్స్లో ఇప్పుడు అక్టోబర్ 28వ తారీఖు నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు రిలీజ్ అయ్యే కాయిన్స్ అనమాట. ఇది ఈ 5 బిలియన్ కాయిన్స్ నుంచి మనకు అన్లాక్ అవుతూ ఉన్నాయన్నమాట. 120 మిలియన్ కాయిన్స్ అనేవి మనకు అన్లాక్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇవి ఈ 28వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ లాస్ట్ 30 days నవంబర్ 26వ తారీఖు వరకు మనకు 120 మిలియన్ కాయిన్స్ అనేవి మనకు అన్లాక్ అవుతూ ఉన్నాయి. సో యావరేజ్ డైలీ అన్లాక్ వచ్చేసి మనకు 4 మిలియన్ కాయిన్స్ అనేవి ప్రతిరోజు అన్లాక్ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. సో హైయెస్ట్ డే అంటే ఏ రోజు ఎక్కువ కాయిన్స్ అనేవి ఇక్కడ అన్లాక్ అవుతాయి అనేది ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు మనకు. నవంబర్ 15వ తారీఖున మనకు హైయెస్ట్ కాయిన్స్ అనేవి మనకు అన్లాక్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ 5.711 మిలియన్ కాయిన్స్ అనేవి అన్లాక్ అవుతూ ఉన్నాయి నవంబర్ 15వ తారీఖున. అంటే 5 మిలియన్ అనుకోండి, లేకపోతే 6 మిలియన్ అయితే చెప్పుకోవచ్చు యావరేజ్గా. సో ఇక్కడ కింద మీకు చూపిస్తాను. ఈరోజు అక్టోబర్ 28వ తారీఖు కదా. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనకు 4 మిలియన్ కాయిన్స్ అనేవి అక్టోబర్ 28వ తారీఖున రిలీజ్ అయితే అవుతూ ఉన్నాయి, అన్లాక్ అవుతూ ఉన్నాయి అనమాట. సో ఈరోజు టోటల్ మార్కెట్లోకి అయితే వస్తాయి, అంటే అన్లాక్ అయితే అవుతాయి. వాళ్ళు సేల్ చేసుకుంటే ప్రైస్ డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే వాళ్ళు హోల్డ్ చేసుకుంటే ప్రైస్ అనేది ఇంకా హైప్ అయితే అవుతుంది, అంతే, ఏం లేదు. సో రేపు అక్టోబర్ 28వ తారీఖు వచ్చేసి ఇక్కడ మనకు 4.7 మిలియన్ అయితే అన్లాక్ అవుతున్నాయి. అక్టోబర్ 30 4.4 మిలియన్, అక్టోబర్ 31 4.36, నవంబర్ 1వ తారీఖు 4 మిలియన్, నవంబర్ 2 3.6 మిలియన్, నవంబర్ 3 3.8 మిలియన్, నవంబర్ 4 5 మిలియన్ కాయిన్స్ అనేవి అన్లాక్ అవుతున్నాయి. నవంబర్ 5 4 మిలియన్, నవంబర్ 6 3.9 4 మిలియన్ అనుకోండి, నవంబర్ 7 4 మిలియన్, నవంబర్ 8 4 మిలియన్, నవంబర్ 9 4 మిలియన్, నవంబర్ 10 4 మిలియన్, నవంబర్ 11 3.36, నవంబర్ 12 2.20, నవంబర్ 12 2.9 3 మిలియన్ అనుకోండి, నవంబర్ 13 2.7, నవంబర్ 14 4 మిలియన్, నవంబర్ 15 5.7. ఇక్కడ చెప్పాను కదా పైన ఇక్కడ 5.7 అని. సో ఇది అనమాట. ఇది నవంబర్ 15వ తారీఖున దగ్గర మనకు 6 మిలియన్ కాయిన్స్ అనేవి అన్లాక్ అవుతూ ఉన్నాయన్నమాట. సో నవంబర్ 16 2.9, 17 3 మిలియన్, 18 3 మిలియన్, 19 3.2, 20 3.2, 21 4.9, 22 4.5, 23 3.2, 24 3.4, 25 4.5, 26 5 మిలియన్. అంటే ఈరోజు నుంచి ప్రతిరోజు 2 మిలియన్ 3 మిలియన్ 5 మిలియన్ ఇలా రిలీజ్ అవుతూనే ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వీళ్ళల్లో ఎవరెవరికి అన్లాక్ అవుతూ ఉన్నాయో వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకుంటారా లేదా సేల్ చేస్తారా అనేది చెప్పలేము కదా.
సో వీళ్ళందరూ ఈ కాయిన్స్ మొత్తం 120 మిలియన్ కాయిన్స్ మొత్తం మార్కెట్లోకి వచ్చిందంటే సో ప్రైస్ అనేది ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళల్లో ఆల్మోస్ట్ ఒక 50% 70% యూజర్స్ హోల్డ్ చేసి పెట్టుకుంటే కనుక ప్రైస్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో అర్థమైందిగా, ఇది అనమాట పై నెట్వర్క్ ప్రాజెక్ట్ నుంచి అక్టోబర్ 28వ తారీఖున వచ్చిన అప్డేట్ అనమాట. ఇది మీకు క్లియర్గా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.